వీల్లేదు. ఈ ఉత్తరం ఆ అంజలికి చూపించకూడదు. ఆ తల్లి కూతుర్లని కలపకూడదు. అలా ఒకళ్ళకి వచ్చిన ఉత్తరాలు చింపి చదవటం ఏం బాగోలేదు. అంటే నీ బాధ్యత మా నెత్తిన వేసుకున్న తర్వాత ఏ కుర్ర విధమైనా నీ ఉత్తరం రాస్తే చూస్తూ ఊరుకోమంటావా? సాంబా గారు ఏం చేయబోతున్నారు? మా పాత పద్ధతుల్లోనే రౌడీజం చేసి ఆ సమీర్ గారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తాం. సంతకం పెట్టరా? నీ సీడీ పార్లర్ నా పేరు మీద రాయి. ఆ కేకే గురించి ఎన్ని ఫోన్లు ట్రై చేశానో తెలుసా? ఒక్కదానికి సమాధానం లేదు. అరే నెంబర్ చూసి కూడా ఫోన్ ఆఫ్ చేస్తాడేంటి? కేకే సార్, కేకే సార్, కేకే సార్, కేకే సార్. ఎవరు కావాలండి? కేకే సార్ గారు ఉన్నారమ్మా. మీరెవరు? నేను సమీర్ని, లాయర్ రాజేశ్వరి గారి అబ్బాయిని. కేకే సార్ని కలవాలి. ఆయనతో నీకు పనేంటి? కృష్ణ గారిని నేను అర్జెంటుగా కలవాలి. ఆ దెబ్బలేంటి? ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకో. ప్లీజ్ అమ్మా, దయచేసి కృష్ణకాంత్ గారిని పిలవండి. నా సంగతి తర్వాత. ఆయన ఇంట్లో లేరు, బయటకెళ్లారు. అది కాదమ్మా. ఏంటయ్యా, ఇంట్లో లేరని చెప్తున్నానుగా. అయినా ఆయనతో నీకేంటి పని? అది కాదమ్మా, ఆయనతోనే పనుంది. మీరేమనంటే బయట చూసుకోండి. ఇక్కడికి వచ్చి మా టైం వేస్ట్ చేయొద్దు. వెళ్ళు. వెళ్ళమని నీకు గదయ్యా చెప్పేది. వెళ్ళు. కేకే సార్ ఉన్నారా? లోపల. సార్, సమీర్ గారి గురించి మీకు రహస్యం చెప్పాలి. వాడు వాళ్ళ అమ్మని కలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వాడు గనక కలుసుకుంటే మన రహస్యాలన్నీ బయటపడిపోతాయని నాకు భయంగా ఉంది. ఓహో, అయితే ఆ సమీర్ గారు తిరిగి వాళ్ళ అమ్మ గూట్లోకే చేరాలని చూస్తున్నాడు అన్నమాట. అవును సార్, నా కళ్ళతో నేను చూశాను. రాజీ ఇంటి ముందు సమీర్ తచ్చాడుతున్నాడు. లోపలికి వెళ్ళడానికి సమీర్కి మొహం చెల్లలేదనుకుంటా. వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అంటే చేసిన తప్పులు తెలుసుకుని మంచివాడిగా అయిపోదాం అనుకుంటున్నాడేమో. అదే అయి ఉంటుంది. అయితే ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఆ సమీర్ గాడు వాళ్ళ అమ్మతో కలిసిపోతాడన్నమాట. ఎలా కలుస్తాడు సార్? వీడు చేసిన పనికి వాళ్ళమ్మ రానివ్వదు కదా. నిజమే, కానీ ఇప్పుడు ఆవిడున్న బాధలో వీడు వెళ్ళగానే చేర తీసుకుంటుంది. అసలే మా రవిగాడి కేసులో ఓడిపోయిందన్న ఉక్రోషం ఉంటుంది కదా. అవును, ఏది ఏమైనా మీ బుర్రే సార్. పొగిడావా, తిట్టావా? లేదు సార్, మీ తెలివితేటలకి అసూయ పడుతున్నాను. లేకపోతే కావేరిని రవి హత్య చేయలేదని సునాయాసంగా ఎంత తమాషాగా నమ్మించేశారు. డబ్బుంటే కొండ మీద కోతిని కూడా తీసుకురావచ్చు. రవిని నిర్దోషిగా నిరూపించిన ఒక లెక్క, ఒక్క దెబ్బకి 2 పెట్టాలంటే ఇదే. రాజీ మీద పగ తీరింది, రవిని విడిపించగలిగాను. అసలు ఈ సమీర్ అనేవాడు ఎందుకైనా మంచిదని సంధించి పెట్టుకున్న ఒక అస్త్రం. సమీర్ మనం చెప్పినట్టు విని మళ్ళీ మనం ప్రయోగించిన డ్రగ్స్కి అలవాటు పడి ఇలా నాశనం అయిపోతాడని అనుకోలేదు సార్. అవును, కళ్ళు మూసుకుపోయి మనం చెప్పినట్టల్లా ఆడాడు. ఆఖరికి వాడి చేత ఆ రాజీ సంతకాలు ఫోర్జరీ చేయించినా తెలుసుకోలేకపోయాడు. గంగిరెద్దులా మనం చెప్పినట్టల్లా ఆడాడు. కూల్. గోపాల్, ఇంకా చూస్తుండు. ఆ సమీర్ గాడిని ఆడించి ఆ రాజీ మీద ఎలా కక్ష తీర్చుకుంటానో. ఏంటి ఘోరం? నేను విన్నది నిజమేనా? కృష్ణకాంత్, ఎంత మోసం చేశావురా! ఓహో,
అంతా తెలిసిపోయిందన్నమాట. అవునరా, మీ గురించి మొత్తం తెలిసిపోయింది. పక్కలో పాములు పెట్టుకుని ఇన్నాళ్ళు పడుకున్నాను. మీ దుర్మార్గాన్ని అర్థం చేసుకోలేక దేవక లాంటి మా అమ్మని దూరం చేసుకున్నాను. మీరు బతకూడదు, మిమ్మల్ని చంపేస్తాను. నన్నే కొడతావట? గోపాల్, నువ్వేం చేసుకుంటా చేసుకో. రేయ్, నీ అమ్మ మీద నాకున్న పగకి నువ్వు బలైపోయావురా. సార్, ఏంటి అనవసరంగా ఇక్కడి నుంచి వెళ్ళొచ్చామో? జరిగిందంతా వాళ్ళ అమ్మకి పోలీసులకి చెప్తే అమ్మా, నన్ను క్షమించమ్మా. నేను నీ దగ్గరకు వచ్చేస్తానమ్మా. హలో 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 అమ్మా, సమీర్, నాన్న నువ్వా? బాగున్నావమ్మా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? వంట అదోలా ఉంది. బాగున్నావా నాన్న? అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిన్ను దూరం చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న? ఎక్కడున్నావు నువ్వు?
ఒక్కసారి ఇంటికి రారా, నిన్ను చూడాలని ఉంది. అమ్మా, నన్ను ఇంటికి రానిస్తావమ్మా? అవేం మాటలరా, నీ ఇంటికి నువ్వు రావడానికి అడగడం దేనికి? తక్షణం వచ్చేరా. నా తప్పులు నాకు తెలిసాయమ్మా, అందుకే నన్ను క్షమించమని అడగాలనుంది. ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలమ్మా. సరే, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ అమ్మకు ప్రాణం రా. నువ్వు ఇక్కడికి రావడానికి ఏ మొహమాటం పెట్టుకోవద్దు. జరిగిన విషయాల గురించి నేను నిన్ను పల్లెత్తు మాట కూడా అడగను. నువ్వు తిరిగి వస్తేనే చాలు నాకు. సమీర్, త్వరగా వచ్చేనానా? వచ్చేస్తానమ్మా. వచ్చాక చూడు నిన్ను ఎంత ఆనంద పెడతానో. నన్ను చూసి నువ్వు ఆనందంతో పొంగిపోవాలమ్మా. ఎంత మంచి మాట చెప్పావురా. పోనీ నేను రానా? నేను వచ్చి తీసుకొస్తాను నిన్ను. వచ్చేస్తానమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే నాన్న. ఒంటి గంట అయింది, వెంటనే వస్తానన్నాడు, ఇంకా రాలేదంటూ. ఎరా, జరిగిందంతా మీ అమ్మతో చెప్పాలనుకుంటున్నావా? అవును, మా అమ్మతో చెప్తాను. జరిగిన మోసాలు బయట పెడతాను. నీ అంత తెలుస్తాను. అంతవరకు రానిస్తే కదరా. అంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? అది కూడా నీ ఊహకే వదిలేస్తున్నావు. ఆలోచించి చెప్పు, మేము ఇప్పుడు ఏం చేయబోతున్నావు? పజిల్ రా, జవాబు చెప్పు. మీరు ఎంత దారుణానికి నా సిద్ధమేనని నాకు ఇప్పుడు అర్థమైందిరా. ఒరే కృష్ణ, నువ్వు గుంట నక్కమని తెలుసుకునేసరికి చాలా ఆలస్యం అయిపోయిందిరా. తప్పమ్మా, కేకేసాన్ని అలా అనకూడదు. ఆయన దేవుడు. కుక్క, నిన్ను మొదటి నుంచి చేరదీసి అవసరం తీర్చి అన్నం పెట్టినందుకు నువ్వు నాకు చేసే ఉపకారం ఇదా? గోపాల్, వీడి నోరు పెరిగిపోతుంది. వీడి వాగడికి ఆపేసే. ఏం చేద్దాం బాస్? మంచి మందు తాగి చాలా రోజులైనట్టుంది. అందుకే ఒక 4 బాటిల్ పట్టించేయి. ఇంకా బ్రతికితే మరో బాటిల్ పోసేయి. ఒరే వద్దురా, నన్ను చంపకండిరా, నన్ను వదిలేయండిరా ప్లీజ్. వద్దురా. కేకేసారి చూస్తారా నువ్వు? ఇంకో బాటిల్ తీసుకురా. తాగరా. తాగరా. ఏ గోపాల్, ఇంకోటి తీసుకురా. గోపాల్, కట్లిప్పు. సార్ వీడు చచ్చిపోయాడు సార్. త్వరగా గోపాల్ పట్టు.
త్వరగా వచ్చే సమయం. ఇన్నాళ్ళు ఎదురు చూస్తూ గడిపాను, ఇప్పుడు ఎదురు చూస్తున్నాను. ఇక అమ్మని కష్టపెట్టదురా.